హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే ఇదిగోండి ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాము. ఏమేమి తెచ్చుకున్నామో మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవి కొన్ని మాత్రమే తీసుకొచ్చాను అనమాట. ఒక 10 డేస్కి సరిపడా అయితే తీసుకొచ్చాము. ఇవి మొత్తం కలిసి ఒక 2000 అయ్యావన్నమాట. ఇదిగోండి ఇది జంతికల చెక్కీలు, ఇంకా నువ్వు చిక్కీ, ఇది వచ్చేసి పల్లి బెల్లం చిక్కీ. రోజుకి ఏదైనా ఒక చిక్కీ మాత్రం తినాలన్నమాట, ఆరోగ్యానికి మంచిది. ఇది గుడ్డే అనమాట, మా బుడ్డదాని కోసము ఏదో ఉంది అక్కడ కనిపించిందని తీసుకున్నా. తర్వాత నబాటి అనమాట. తర్వాత ఇదిగో చిన్నపిల్లలవి షార్ట్స్ అంట. తర్వాత ఇదిగోండి మినపప్పు అనమాట, కేజీ తీసుకొచ్చాను. తర్వాత ఇదిగో ఓట్స్ కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి ఓట్స్ కూడా తీసుకొచ్చాను. చిన్న ప్యాకెటే తెచ్చాను, ఎందుకంటే ఒక్కొక్కసారి 2 ప్యాకెట్స్ తెస్తే అవి అవ్వవు, వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ యూజ్ చేస్తే మళ్ళీ కొనుక్కుందామని ఒకటే తెచ్చాను. మినపప్పు వచ్చేసి కేజీ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి జీడిపప్పు పావు కేజీ, పల్లీలు పావు కేజీ, తర్వాత వచ్చి బాదం కూడా పావు కేజీ, రోజు మార్నింగ్ నానబెట్టుకొని తినడానికి. అలాగే కిస్మిస్ కూడా పావు కేజీ అనమాట. శనగపప్పు పావు కేజీ. అవన్నీ కూడా ఒక కవర్లో అయితే వేసేసాము. ఇదిగోండి పెసరపప్పు తొక్కతో అనమాట, ఇది ఒక పావు కేజీ. పెసరట్టు చేసుకుందామని తెచ్చాను. ఇదిగోండి కొమ్ము శనగలు ఉడబెట్టుకొని తినవచ్చు. చియా సీడ్స్ అనమాట, మార్నింగ్ లెమన్ వాటర్లో వేసుకోవడానికి. ఇది వచ్చేసి ఉలవ పిండి, నాకు ఉలవచారు అంటే ఇష్టము, అందుకని తీసుకొచ్చాను. ఇదిగోండి ఆల్మండ్ ఆయిల్ అనమాట, ఇది ఆఫర్లో ఉంది అందుకని అది తీసుకున్నాను. ఇంకా నాకు ఇష్టమైన అల్లం పచ్చడి, అలాగే నిమ్మకాయ పచ్చడి అనమాట. ఈ 2 అంటే నాకు చాలా ఇష్టము. ఇంకేం తీసుకొచ్చాను అబ్బా, ఇంకా ఆశీర్వాద్ పసుపు కూడా తెచ్చాను. అలాగే ఇదిగోండి నాకు నెయ్యి అప్పడాలంటే ఇష్టము. ఇంకా ఇదిగోండి పసుపు కూడా తీసుకొచ్చాను అనమాట. ఇవండి మేమైతే ఈరోజు బయటికి వెళ్ళి కొన్న సరుకులు అయితే ఉంటాయి. లాస్ట్లో మర్చిపోయాను, సోయా చంక్స్ కూడా తీసుకొచ్చాను. ఇదండి ఈరోజైతే సామాన్లు.